అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి వందనాలు. ఈ వాక్యమును బట్టి మనము విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నామట. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలండి. మన జీవితంలో దేవుడు మనకు ధన్యత ఇస్తున్నాడు. ఆయన కుమారులుగా మనము ఉండడానికి దేవుడు ధన్యత ఇస్తున్నాడు. మరి క్రీస్తులో బాప్తీసం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారట. క్రీస్తును మనము ధరించుకున్న వారిగా ఉండాలి. క్రీస్తులా నడవాలి, క్రీస్తులా జీవించాలి. మన జీవితంలో ఈ వాక్యము నెరవేర్చబడును గాక. మరి దేవుని పిల్లలుగా ఉండుటకు మనకింత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఆ ధన్యతను మనము దేవునికి వందనాలు చెల్లించాలి. మనము ఒక తండ్రి కుమారుని ఎలా ఆదరిస్తాడో, కుమారుని ఏ అవసరత ఉన్న తండ్రి ఏ రీతిగా తీరుస్తాడో, మన పరలోకపు తండ్రి కూడా మన అవసరతలు తీర్చేవాడిగా ఉన్నాడు. ఈ వాక్యమును బట్టి మనం ప్రార్థిద్దాం. విశ్వాసం వలన ఆయన కుమారులుగా అవ్వడానికి మనకు ఇట్టి గొప్ప ధన్యత ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వాక్యమును బట్టి ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, దేవానికి స్తోత్రములు. తండ్రి, మీ అందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభా, మేము నీ పిల్లలుగా నీ కుమారులు అవ్వడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు ప్రభా. ఇంకెంతమంది అయితే ప్రభా ఈ ధన్యత లేకున్నారో వారికి కూడా అట్టి ధన్యతను నువ్వు అనుగ్రహించండి ప్రభా. క్రీస్తుని మేము ధరించుకునే భాగ్యమును మాకు అందరికీ అనుగ్రహించండి. నిన్ను పోలి నడుచుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభా. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో వారి జీవితంలో కూడా నువ్వే కార్యం చేయమని అడుగుతూ వారి ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి తండ్రి. కుటుంబాల్లో సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.